స్కందపురాణ మహేశ్వరకాండ కేదారఖండ చాప్టర్ 2 దక్ష యజ్ఞశాలకు సతీదేవి రాక. ప్రజాపతి దక్షుడు కనకల తీర్థంలో ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించి సమస్త దేవతలను మునులను ఆహ్వానించాడు. కానీ తన అల్లుడైన పరమశివుడిని మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరించాడు. యజ్ఞశాలలో దధీచి మహర్షి దీనిని ప్రశ్నిస్తూ శివుడి లేని యజ్ఞం అరిష్టదాయకం అని హెచ్చరించాడు. కానీ గర్విష్ఠి అయిన దక్షుడు శివుని వంశాన్ని రూపమును హేళన చేస్తూ మాట్లాడడంతో దధీచి నిరసనగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరోవైపు గంధమాదన పర్వతంపై ఉన్న సతీదేవికి ఈ యజ్ఞం గురించి తెలిసి ఆహ్వానం లేకపోయినా పితృప్రేమతో వెళ్లాలనుకుంది. శివుడు ఆమెను వారించి ఆహ్వానం లేని చోటికి వెళ్తే మరణం కంటే ఎక్కువ అవమానం ఎదురవుతుంది అని హితవు పలికాడు. కానీ సతీదేవి పట్టుబట్టడంతో శివుడు నందివాహనంపై 1000 మంది గణాలతో ఆమెను పంపాడు. అయితే సతీదేవి తిరిగి రాదని శివునికి ముందే తెలుసు. యజ్ఞశాలలో ఎదురయ్యే అవమానం ఎటు దారి తీస్తుందో వచ్చే భాగంలో చూద్దాం.